హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, జొన్నపిండి మురుకులు తయారీ విధానం చూద్దాం. జొన్నపిండి 2 కప్పులండి. 2 కప్పులు వేసుకున్న తర్వాత అందులో మనం 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి 1 కప్పు సరిపోతుంది. జొన్నపిండి అనేది రొట్టెలు చేయడానికి రాకుండా ఉండిపోయిన పిండితో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్న జొన్నపిండిని ఇలా కూడా మనం వాడుకోవచ్చు. అందులో కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 కప్స్ జొన్నపిండి తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1 కప్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులతో చాలా టేస్టీగా వస్తుంటాయి కాబట్టి వేయించుకొని కూడా తీసుకోవచ్చు నువ్వులు. సరిపడా ఉప్పు మరియు వేడి చేసి చల్లార్చిన నూనె. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉంటే జొన్నపిండి మురుకులు అనేవి చాలా బాగా వస్తాయి కాబట్టి. తర్వాత మనం అందులో నీళ్లు యాడ్ చేసుకోవాలి. నీళ్లు 2 కప్స్ పడతాయండి. ఇవన్నీ వేసాక బాగా వీటిని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా నీట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇలా చాలా గట్టిగా కూడా కలపకూడదు, మరీ మెత్తగా కూడా కలపకూడదు. మనం చపాతీ పిండి కానీ మురుకుల పిండి కానీ ఎలా అయితే కలుపుతామో అలాగే కలుపుకొని దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆయిల్ వేడెక్కించుకోవాలి. ఇంకా మనం మురుకులు చేసే ఇది ఉంటుంది కదా, దాన్ని మనం లోపల ఆయిల్ని మనం రుద్దేయాలన్నమాట. అలా రుద్దడం వల్ల పిండి దానికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా పిండి దాంట్లో పెట్టేసిన తర్వాత మనం దానికి మూత పెట్టేసి ఇంకా ఆయిల్లో ఇవి మురుకులు అనేవి మనకు బిల్లలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా వస్తాయి. ఎందుకంటే జొన్న పిండిలో జిగురు అనేది ఉండదు కాబట్టి ఇలా వస్తాయండి. ఈ మురుకులని మనం మరమరాలలో కానీ అటుకులలో కానీ కూడా తినవచ్చు. స్నాక్స్ ఐటమ్, చాలా చాలా టేస్టీ స్నాక్స్ ఐటమ్ అండి ఇది. ట్రెడిషనల్ వంటకం కూడా. చూడండి, ఇలా చాలా నీట్గా, చాలా టేస్టీగా, చాలా రుచికరమైన వంటకం. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా జొన్నపిండి మురుకులు రెడీ అయిపోయాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్త కొత్త వంటకాలు అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.